గురువే నమ. చంద్రుడు అష్టాభావంలో ఉంటే జాగ్రత్త. జీవితంలో అకస్మాత్తుగా అఘాతాలు మరియు రహస్య సంఘటనలు జరుగుతాయి. చంద్రుడు 8వ భావంలో ఉంటే అది మానసిక సున్నితత్వం, లోతైన ఆలోచన మరియు అనూహ్య మార్పులు తెస్తుంది. పూజ, దానము, ధ్యానము మరియు యోగా వంటి సరైన చర్యల ద్వారా దాని ప్రతికూల ప్రభావం తగ్గించవచ్చు మరియు వ్యక్తి జీవితంలో మానసిక శాంతి, విజయం మరియు సంపదను సాధించగలడు. చంద్రుడు 8వ భావం అంటే జ్యోతిషశాస్త్ర ప్రకారం ప్రతి గ్రహము తన ప్రతి భావము జీవితంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తారు. చంద్రుడు 8వ భావం అంటే అది మనోభావోద్వేగం మరియు మానసిక శక్తి మాత్రమే ప్రభావితం చేయగలదు. అది మన అదృష్టం యొక్క దిశ, డబ్బు స్థితి, ఆరోగ్యం మరియు సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది. 8వ భావం సాధారణంగా లోతైన మార్పులు, రహస్యాలు మరియు జీవితంలో దాచిన అంశాలకు ప్రతీకగా పరిగణించబడుతుంది. చంద్రుడు ఇక్కడ ఉన్నప్పుడు వ్యక్తి మానసిక సున్నితత్వం పెరుగుతుంది. కొన్నిసార్లు అది ఆందోళన మరియు భావనలకు కారణమవుతుంది. ఇది జీవితంలో అనూహ్య పరిస్థితులకు మరియు అకస్మాత్తుగా మార్పులకు సూచనిస్తుంది. ఈ పరిస్థితి వ్యక్తి యొక్క అంతర్గత శక్తి మరియు పోరాటాన్ని పరీక్షిస్తుంది. 8వ భావంలో చంద్రుడు వ్యక్తి లోతైన ఆలోచన మరియు ఆత్మ పరిశీలన వైపు నడిపిస్తాడు. సరైన దిశలో ఉపయోగించుకుంటే వ్యక్తి తన భావోద్వేగాలు మరియు ఆలోచనలను సమతుల్యత పొందవచ్చు. కానీ ప్రతికూల ప్రభావం ఉంటే మానసిక అస్థిరత, అవాంఛనీయ ఒత్తిళ్లు మరియు కుటుంబ జీవితంలో గందరగోళాలు ఎదురవుతాయి. అందువల్ల ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడం మరియు దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం అవసరం. 8వ భావంలో చంద్రుని సానుకూల ప్రభావాలు: అంతర్దృష్టి మరియు లోతైన అవగాహన. ఈ భావంలో చంద్రుడి వ్యక్తికి జీవిత రహస్యాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తాడు. వారు పరిస్థితులకు వెనుక కారణాలు మరియు ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకోగలరు. మనసు యొక్క బలం మరియు సహనము. పరిస్థితుల్లో కూడా వ్యక్తి ఓర్పు మరియు ధైర్యం చూపుతాడు. సృజనాత్మక మరియు ప్రత్యేకమైన ఆలోచన. 8వ భావంలో చంద్రుడు కళ, సాహిత్యంపై లేదా ఏదైనా సృజనాత్మక పనిలో కొత్త దిశను చూపించే సామర్థ్యాన్ని ఇస్తాడు. డబ్బు మరియు ఆస్తి విషయంలో ఈ భావన వారసత్వం, పితృపారంపర్య సంపద మరియు అనూహ్య లాభాలకు సూచన కూడా ఇస్తుంది. 8వ భావంలో చంద్రుని ప్రతికూల ప్రభావాలు: మానసిక అస్థిరత మరియు ఆందోళన. వ్యక్తి ఒక చిన్న విషయాలపై కాకుండా ఎక్కువ ఒత్తిడి మరియు ఆందోళన అనుభవించవచ్చు. ఆరోగ్య సమస్యలు: జీర్ణక్రియ సమస్యలు, నిద్ర లేకపోవడం, అకస్మాత్తుగా జబ్బుల మీద ప్రమాదం పెరగవచ్చు. సంబంధాలలో హెచ్చుతగ్గులు: కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాలు ఒత్తిడి లేదా అసమ్మతి పరిస్థితి ఏర్పడవచ్చు. అకస్మాత్తు మార్పులు మరియు అనిశ్చిత: జీవితంలో అకస్మాత్తుగా ఆర్థిక లేదా భావోద్వేగ సమస్యలు ఎదురవుతాయి. 8వ భావంలో చంద్రుని పరిహారాలు: చంద్రుడు పూజ మరియు ధ్యానం. వారానికి ఒకసారి చంద్రుడు నీరు అర్పించడం మరియు అతనిపై ధ్యానం చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. సమతుల్య ఆహారం మరియు నిద్ర. మానసిక అస్థిరతను తగ్గించడానికి సమతుల్య ఆహారం మరియు తగినంత నిద్ర అవసరం. దానము మరియు సేవ. బీదలకు ఆహారం లేదా బట్టలు దానం చేయడం వల్ల 8వ భావం యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. సకారాత్మక ఆలోచన మరియు యోగా. నియమిత యోగా మరియు ధ్యానం ద్వారా మానసిక సమతుల్యత నిలుపుతుంది. 5. రాహుకేతు మరియు చంద్రుని కోసం మంత్రం: ఓం చంద్రాయ నమః జపం మానసిక శాంతి మరియు అంతర్గత శక్తిని పెంచుతుంది. జీవితంలో 8వ భావం యొక్క అనుభవాలు: ఈ భావంలో జన్మించిన వ్యక్తులు తరచుగా లోతైన ఆలోచన మరియు ఆత్మ పరిశీలన వైపు మొగ్గు చూపుతారు. వారు రహస్యాలు మరియు కనిపించని అంశాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అయినప్పటికీ వారు అకస్మాత్తుగా మార్పులు మరియు అనూహ్య పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. సరైన మార్గదర్శకత్వం మరియు చర్యల ద్వారా ఈ భావం యొక్క సానుకూల ప్రభావం జీవితంలో లోతైన విజయం, మానసిక శాంతి మరియు సంపద రూపంలో చూడవచ్చు. ధన్యవాదాలు.